హలో దోస్తులు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా జరుగుతుంది మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్? బాగా చదువుతున్నారా? డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి చదువుకోండి. డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనిపించినవి మీరు పేపర్లో రాసుకోండి. ఓకేనా? మన పేజ్లో కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఉంటాయి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ మరియు షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ. ఫిబ్రవరి 11th వరకు కరెంట్ అఫైర్స్ మనం చూసాం. ఇప్పుడు ఫిబ్రవరి 12కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, అందులో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం. అదేవిధంగా మీరు ఇప్పుడు నేను చెప్తుంది మొత్తం మీకు స్క్రోలింగ్ అవ్వాలి, తెలుగులో లేదా ఇంగ్లీష్లో రావాలి అనుకుంటే మీకు సెట్టింగ్స్లో పైన సెట్టింగ్ ఉంది కదా, ఆ సెట్టింగ్లో క్యాప్షన్ అని ఉంటుంది. ఆ క్యాప్షన్ ఆన్ చేసుకుంటే మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లో కింద నేను చెప్పిందంతా స్క్రోలింగ్ అవుతుంది. అప్పుడు మీకు వర్డ్స్ అనేవి ఈజీగా తెలుస్తాయి. కాబట్టి సెట్టింగ్లో క్యాప్షన్ అనేది ఆన్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్, అవినీతి సూచిలో భారత్కు 96వ స్థానం. అవినీతి సూచిలో భారత్ అనేది 96వ స్థానంలో ఉంది. 2024లో 180 దేశాలకు సంబంధించిన అవినీతి సూచిలో మొత్తం 180 దేశాలలో భారత్ అనేది 96వ స్థానంలో నిలిచిందని ట్రాన్స్పర్సెస్ ఇంటర్నేషనల్ నివేదిక అనేది తెలిపింది. ట్రాన్స్పర్సెస్ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం భారత్ అనేది అవినీతి సూచిలో ఎన్నవ స్థానంలో ఉందని అడిగితే 96వ స్థానం. మొత్తం ఎన్ని దేశాలను తీసుకున్నారంటే 180 దేశాలు. నిపుణులు, వ్యాపారవేత్తల దృష్టిలో ఆయా దేశాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందన్న అంచనాల ప్రాతిపదికన ఈ సూచి అనేది రూపొందిస్తారు. 0 నుంచి 100 వరకు స్కోర్ ఇస్తారు. అందులో 0 స్కోర్ కలిగి ఉన్నదైతే 0 స్కోర్ ఉంటే పూర్తిగా అవినీతిమయమైన దేశం, 100 స్కోర్ ఉంటే అవినీతి రహితమైన దేశంగా చెప్పుకుంటారు. 2023లో ఈ సూచికి సంబంధించి భారత్ అనేది 39 మార్కులు అనేవి వచ్చాయి. 2024లో 38 మార్కులు. స్థానం ఎన్నో స్థానం అంటే 96వ స్థానం. మార్కుల పరంగా 2024లో 38, 2023లో 39 మార్కులు అని చెప్పాలి. అదేవిధంగా పాక్ అనేది 135వ స్థానంలో ఉంది. శ్రీలంక 121. ఇప్పుడు ప్రస్తుతం 2024కు సంబంధించి పాకిస్తాన్ 135వ స్థానం, శ్రీలంక 121వ స్థానం, డెన్మార్క్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. దీని స్కోర్ మనం 100గా చెప్పుకోవచ్చు. ఇది అవినీతి రహిత దేశంగా ఉన్న దేశం ఏది అంటే డెన్మార్క్. నెక్స్ట్, త్వరలో వలస మరియు విదేశీయుల బిల్లు అనేది త్వరలో రాబోతుంది. దానికి సంబంధించి చూద్దాం. విదేశీయులు వలసదారుల రాక, వారికి మన దేశంలోని విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రుల ప్రవేశాలు, ప్రయాణాలకు సంబంధించి అనుసరించాల్సిన విధి విధానాలను ఖరారు చేస్తూ కేంద్రం అనేది కొత్త బిల్లును తీసుకురాబోతుంది. ఆ పాస్పోర్ట్ చట్టం 1920, విదేశీయుల నమోదు చట్టం 1939, విదేశీయుల చట్టం 1946, వాహకుల బాధ్యతా చట్టం 2000. ఈ మొత్తం ఈ అన్ని చట్టాల స్థానంలో ఒక కొత్త చట్టం అనేది తీసుకురావాలని కేంద్రం అనేది ఆలోచిస్తుంది. ఇది వలస విదేశీయుల బిల్లుకు సంబంధించింది. అదేవిధంగా నెక్స్ట్, టీఎస్లో 5 గ్రామాల్లో స్వామిత్వ సర్వే. తెలంగాణలో 5 గ్రామాల్లోనే స్వామిత్వ సర్వే అనేది జరిగిందని తెలపడం జరిగింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ వీళ్ళకు పార్లమెంట్లో కొందరు క్వశ్చన్స్ వేస్తారు కదా, ఒక సభ్యుడు వేసిన క్వశ్చన్కి ఆన్సర్గా అతను మన కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన రాజీవ్ రంజన్ సింగ్ ఈ స్వామిత్వ సర్వే అనేది తెలంగాణలో కేవలం 5 గ్రామాల్లో మాత్రమే జరిగిందని తెలపడం జరిగింది. అవి ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాలోని అర్లి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని గోధుమకుంట, రంగారెడ్డి జిల్లా సరస్వతిగూడ, జనగామ జిల్లా ఘన్పూర్, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ. ఈ 5 గ్రామాల్లో మాత్రమే స్వామిత్వ సర్వే అని జరగడం జరిగిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా టీఎస్ 2022 ఏప్రిల్లో ఎంఓయూపై సంతకం చేసింది. 3 సంవత్సరాల్లో 2020-22 మధ్య తెలంగాణలో
ఎస్సీలపై 5,518, ఎస్టీలపై 1,597 నేరాలు అనేవి జరిగినట్లు తెలపడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో గత 6 సంవత్సరాల్లో ఉపాధి హామీ పథకం కింద ఉన్న 2,33,121 క్రియాశీల జాబ్ కార్డ్స్ను తొలగించినట్టు తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాసవాన్ వెల్లడించాడు. ఎంతమందిని తొలగించారు? 2,33,121 మంది జాబ్ కార్డ్స్ను తొలగించినట్టు వీళ్ళు పార్లమెంట్లో తెలపడం జరిగింది. నెక్స్ట్ గ్రామీణ సాధికారతకు కార్యాచరణ. గ్రామీణ సాధికారతకు కార్యాచరణ. దీనికి సంబంధించి క్రిస్ప్తో మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక ఒప్పందం చేసుకుంది. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్య వ్యవస్థలు, మహిళా సాధికారికత అంశాల్లో కలిసి పనిచేసేందుకు పథకాలు మరియు విధి విధానాల పరిశోధన సంస్థలతో ప్రభుత్వం అనేది ఒక అవగాహన ఒప్పందం అనేది కుదుర్చుకుంది. మంత్రి సీతక్క సమక్షంలో సచివాలయంలో ఒప్పందంపై ఆ శాఖ సంచాలకులైన సృజన మరియు క్రిస్ప్ సభ్య కార్యదర్శి ఆర్ సుబ్రహ్మణ్యం దీని మీద సంతకాలు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా కేరళ మాజీ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధ్యక్షతన 10 మంది సీనియర్ విశ్రాంత ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో పనిచేస్తున్న క్రిస్ 14 రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంది. పేదరిక నిర్మూలన, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రంగాల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఇది ముందుకొచ్చింది. పంచాయతీల ఎన్నికలు పూర్తయ్యే నాటికి గ్రామ సభల నిర్వహణ, పంచాయతీల స్వయం సమృద్ధి, స్థానిక ప్రభుత్వాల్లో సంస్కరణలపై ప్రణాళికను వీళ్ళు సిద్ధం చేసి ఇస్తారు. కాబట్టి వాళ్ళతో ప్రభుత్వం అనేది ఈ క్రిస్ప్ అనే సంస్థతో ప్రభుత్వం అనేది ఒక అవగాహన ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏఐతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉద్యోగాలు పోవు, కొత్తవి పుట్టుకొస్తాయని మన మోడీ వ్యాఖ్యానించాడు. మోడీ ప్యారిస్ సదస్సులో పాల్గొని ప్యారిస్ సదస్సులో అధ్యక్షత కూడా వహించాడు. ఇతను మేక్రాన్తో కలిసి, ఆ మేక్రాన్ ఎవరు? ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్తో కలిసి ప్యారిస్ సదస్సుకు అధ్యక్షత వహించాడు. ప్రస్తుతం అతను ప్యారిస్ సదస్సులో ఉన్నారు కదా, అక్కడ కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు, కీలక ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. వాటికి సంబంధించి కూడా చూద్దాం. వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, ఫ్రాన్స్ తాజాగా తీర్మానించుకున్నాయి. ఇండో పసిఫిక్ ప్రాంతం సహా పలు అంతర్జాతీయ వేదికలు, కార్యక్రమాల్లో పరస్పర సహకారాన్ని ఇంకా పెంచుకోవాలని వీళ్ళు నిర్ణయించుకున్నారు. ప్యారిస్ సదస్సులో వీళ్ళు తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు, కొన్ని కీలక ఒప్పందాలు ఏంటో చూద్దాం. ఆధునిక అణు రియాక్టర్లను సంయుక్తంగా నిర్మించాలని భారత్, ఫ్రాన్స్ ప్రణాళికలు రూపొందించుకున్నాయి. చిన్న మాడ్యులర్ రియాక్టర్ ఎస్ఎంఆర్, అత్యాధునిక మాడ్యులర్ రియాక్టర్ ఏఎంఆర్ నిర్మించాలని యోచిస్తున్నట్లు వీళ్ళు పేర్కొనడం జరిగింది. మరియు ఫ్రాన్స్కు చెందిన స్టార్టప్ ఇంక్యుబేటర్ స్టేషన్ ఎఫ్ అంటారు. స్టార్టప్ ఇంక్యుబేటర్ స్టేషన్ ఎఫ్లో 10 భారతీయ అంకుర పరిశ్రమలకు ఆతిథ్యం ఇచ్చేలా ఇరు దేశాలు అనేవి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అదేవిధంగా 2026ను భారత్, ఫ్రాన్స్ నవకల్పన సంవత్సరంగా నిర్వహించుకోనున్న నేపథ్యంలో వీళ్ళు ఒక ప్రత్యేక లోగో కూడా విడుదల చేయడం జరిగింది. 2026ను భారత్, ఫ్రాన్స్ నవకల్పనల సంవత్సరంగా నిర్వహించుకోనున్నారు. దాని గురించి ఒక ప్రత్యేక లోగో కూడా వీళ్ళు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా సావర్కర్కి వీళ్ళు మోడీ నివాళులు అర్పించాడు. స్వాతంత్ర సమరయోధుడు వీడి సావర్కర్ త్యాగాలను స్మరించుకుంటూ మార్సేలో మోడీ నివాళులు అర్పించాడు. 1910 జూలైలో బ్రిటిష్ బలగాల చెర నుంచి తప్పించుకునేందుకు ఈ నగరంలో సావర్కర్ వీరోచితంగా పోరాడాడు, ఆ మార్సే నగరంలో. అదేవిధంగా మార్సేలో చారిత్రక మజాకే శ్మశాన వాటికను మోడీ సందర్శించాడు. కరహోష్లోని ప్రతిష్టాత్మక అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్
ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ కేంద్రాన్ని కూడా మోడీ సందర్శించడం జరిగింది. మోడీ ఫ్రాన్స్లో సందర్శిస్తున్నాడు కదా, కాబట్టి ప్రతి ఒక్కొక్క రోజుకు సంబంధించి మనకు అప్డేట్స్ ఉంటాయి. అందులో ఇది మొదటి రోజు రెండో రోజుకు సంబంధించిన కొన్ని వివరాలు. అదేవిధంగా మేక్రాన్ దంపతులకు మోడీ కొన్ని అపురూపమైన కానుకలు ఇవ్వడం జరిగింది. ఇది కొంచెం ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న మోడీ ఆ దేశ అధ్యక్షుడు మేక్రాన్ ఆయన సతీమణి బ్రిజిట్టేలకు భారతీయ సంస్కృతి ఉట్టిపడే అపురూప కానుకల్ని అందించారు. అందులో ఛత్తీస్గఢ్లో ప్రసిద్ధగాంచిన డోక్రా కళా నైపుణ్యంతో రూపొందించిన లోహపు వాద్యకారుల బొమ్మలను ఇవ్వడం జరిగింది. ఛత్తీస్గఢ్లో ప్రసిద్ధిగాంచిన డోక్రా కళా నైపుణ్యంతో రూపొందించిన లోహపు వాద్యకారులున్న బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెండు ఇచ్చాడు. అందులో ఇంకోటి రాజస్థాన్, ఒకటి ఛత్తీస్గఢ్, ఇంకోటి రాజస్థాన్ హస్తకళ వైభవం కళ్ళకు కట్టే టేబుల్ మిర్రరును ఇవ్వడం జరిగింది. దీనిపై పుష్పాలు, నెమలి చిత్రాలు అనేవి చెక్కి ఉన్నాయి. అదేవిధంగా ఫ్రాన్స్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేబీ వాన్స్తో భేటీ అయిన మోడీ వాన్స్ యొక్క 2 కుమారులు, 1 కుమార్తెకు చెక్కతో చేసిన రైల్వే బొమ్మ, భారతీయ జానపద చిత్రాలతో కూడిన జిగ్సా పజిల్, చెక్కతో చేసిన అక్షరమాలలు ఆ పిల్లలకు ఇవ్వడం జరిగింది. ఇది మోడీ మేక్రాన్ దంపతులకు ఇచ్చిన ఏవే గిఫ్ట్లు అనేది ఇవ్వడం జరిగింది మన భారత్ తరపున అనేవి గుర్తుపెట్టుకోవాలన్నట్టు. అదేవిధంగా మనకు బెంగళూరులో వైమానిక ప్రదర్శన జరుగుతుంది కదా, దానికి సంబంధించి కూడా రోజు అప్డేట్స్ చూస్తున్నాం కదా. బెంగళూరు వైమానిక ఇది 15వ వైమానిక ప్రదర్శనలో తొలిసారి 2 అగ్రదేశాల యుద్ధ విమానాల ప్రదర్శన అనేవి ఆసక్తి కలిగించారు. 2 అగ్రదేశాలు ఏంటంటే మనకు అమెరికా మరియు రష్యా. స్వీడన్, బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి 27కు పైగా దేశాలు తమ యుద్ధ విమానాలను ప్రదర్శించేందుకు వచ్చిన రక్షణ రంగంలో అత్యంత బలమైన ఇన్ని దేశాలు వచ్చినా కూడా రక్షణ రంగంలో అత్యంత బలమైన రష్యా, అమెరికా యుద్ధ విమానాలు ఏకకాలంలో ప్రదర్శించడం విశేషం. ఈ 2 దేశాలు ఒకే వేదికపై ప్రదర్శన జరపడం అనేది ఇదే తొలిసారి భారత గగనతలంలో విహరించిన రష్యాకు చెందిన Su-57 ఈ 5వ తరం యుద్ధ విమానాల్లో ఈ Su-57 అనేది శ్రేష్టమైంది. సూపర్ సోనిక్ క్రూయిజ్ స్పీడ్, ఆన్ బోర్డ్ ఎలక్ట్రానిక్స్, రాడార్ వ్యవస్థలున్న Su-57 సాంకేతికతను భారత్కు అందించేందుకు రష్యాతో మనం ఒప్పందం చేసుకోవడం అనేది జరిగింది. ఈ 2 దేశాలు వైమానిక, జలాంతర్గామి, డ్రోన్, సైబర్ భద్రతలపై $4 బిలియన్ ఒప్పందాలు అనేవి మన భారత్తో చేసుకున్నారు. అదేవిధంగా HAL సంస్థ LCA MK2 కోసం అమెరికా సంస్థ GE ఏరోస్పేస్ F414 ఇంజన్ల తయారీకి ఒప్పందం చేసుకున్నారు. ఇంతకుముందు ఆ Su-57 అనేది రష్యాతో ఒప్పందం అయితే ఈ HAL సంస్థ అనేది అమెరికా సంస్థతో మనం ఒప్పందం చేసుకున్నారు. ఇదే వేదికపై ప్రదర్శించిన F-16 KC-135 ట్యాంకర్, B-1 బాంబర్ సాంకేతికతలను భారత్తో పంచుకునేందుకు అమెరికా అనేది సిద్ధమవుతుందని ఇవి మనకు రక్షణ శాఖకు వైమానిక ప్రదర్శనకు సంబంధించిన కొన్ని వివరాలు. నెక్స్ట్ విపత్తుల సుడిగుండంలో భారత్ అనేది చూద్దాం. దీనికి సంబంధించి విపత్తుల సుడిగుండంలో భారత్ కాంక్రీట్ 3D ప్రింటర్ సాంకేతికతో విల్లా నిర్మాణం ఎవరు చేశారనేది. అదేవిధంగా అపారైడి బంగ్లాదేశ్లో హిందువుల మానవ హక్కులకు విఘాతం కలుగుతుంది అని కొన్ని, ఇంకా AI సెంటర్ హైదరాబాదులో ఏర్పాటు చేయడం, మణిపూర్లో రాష్ట్రపతి పాలన, మెయిన్ చైనాలో ఒక అత్యంత పురాతనమైన ఒక శిలాజాన్ని కనుక్కున్నారు, పక్షి శిలాజం. దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.